అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. ఈరోజు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్లో ఉన్న కార్పొరేట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం. దానిలో మనకి అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనే యూనిట్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి చెప్తున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనకి షేర్స్ ఇష్యూడ్ ఎట్ పార్ అనే మోడల్ చెప్పాం. ఇప్పుడు మనం సెకండ్ మోడల్ షేర్స్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం అని ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి కాబట్టి సెకండ్ మోడల్ ఎట్ ప్రీమియం అనేది రాస్తున్నాం. ఎట్ ప్రీమియం అంటే ఏంటి అంటే షేర్ వాల్యూ ఉన్న దానికంటే ఎక్కువగా అమ్మితే దాన్ని ఏమంటామంటే ప్రీమియం అనేది అనడం జరుగుతుంది. ప్రాబ్లం చదువుతున్నాం. సునీత లిమిటెడ్ ఇష్యూడ్ 15,000 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఎట్ ఏ ప్రీమియం ఆఫ్ ₹2 పర్ షేర్. ఇక్కడ వరకు మీనింగ్ చూస్తే కనుక సునీత లిమిటెడ్ వారు 15,000 షేర్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు. షేర్ వాల్యూ ఎంత అంటే ₹10. తర్వాత దాని మీద ప్రీమియం కూడా ఉంది. ఆ ప్రీమియం ఎంత అంటే ₹2 ఉంది. నెక్స్ట్ పేబుల్ ₹2 ఆన్ అప్లికేషన్, ₹6 ఆన్ అలాట్మెంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం. అప్లికేషన్ మనకి ఎంత అంటే ₹2. తర్వాత అలాట్మెంట్ ఎంత అంటే ₹6. ₹6 లో మనకి ప్రీమియం ఇంక్లూడ్ అయి ఉంది, ఇంక్లూడింగ్ ప్రీమియం. ప్రీమియం మనకి ఇంక్లూడ్ అయింది. అండ్ ₹2 ఆన్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ మనకి ఎంత అంటే ₹2. అండ్ ది బ్యాలెన్స్ ఆన్ ఫైనల్ కాల్. రిమైనింగ్ ఎంతైతే ఉందో అదంతా ఏమవుతుంది అంటే కనుక ఫైనల్ కాల్ అనేది అవుతుంది. ఆల్ ది money was duly received. All the money was duly received. Prepare journal entries. మొత్తం అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం. జర్నల్ ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఇది ఉన్న ఇన్ఫర్మేషన్. ఉన్న ఇన్ఫర్మేషన్లో మనకి కావాల్సిన మెయిన్ ఏంటి అంటే కనుక ఎంట్రీస్ రిలేటెడ్ మ్యాటర్ అనేది ఇక్కడ బ్రీఫ్గా రాసుకుంటే ఎంట్రీస్ అనేది ఈజీగా ఆ మ్యాటర్ని చూసి రాసేసుకోవచ్చు. లెక్క అనేది మీకు అర్థం కావాలి అంటే 1కి 2 సార్లు చదవండి. చదివి దానిలో ఉన్న కీ పాయింట్స్ ఏంటనేది మనం ఇక్కడ రాసుకుంటే లెక్క అనేది ఈజీగా చేసేయచ్చు. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ 15,000 షేర్స్. టోటల్ షేర్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి అంటే కనుక 15,000 టోటల్ షేర్స్. మరి ఈచ్ షేర్ వాల్యూ ఎంత అంటే కనుక ₹10. షేర్ వాల్యూ ₹10. ప్రీమియం కూడా ఉంది అని చెప్తున్నాడు. ఓకేనా? కాబట్టి 10 + 2 మనకి ఏంటి అంటే ప్రీమియం. కాబట్టి ఇప్పుడు మనకి అప్లికేషన్ ఎంత అంటే ₹2. అప్లికేషన్ ₹2. అలాగే అలాట్మెంట్ ₹6. ఫస్ట్ కాల్ ఇచ్చాడు ₹2. ఫైనల్ కాల్ ఇవ్వలేదు. ఫైనల్ కాల్ మనమే చేసుకోవాలి. అంటే ఎంత వచ్చింది అనేది చూడాల్సింది. ఇక్కడ మనకి టోటల్ చేస్తే గనక ఎంత అయింది అంటే అప్లికేషన్ 2, అలాట్మెంట్ 6, ఫస్ట్ కాల్ ₹2. టోటల్గా ₹10 వచ్చింది. మరి షేర్ వాల్యూ ఎంత అని చెప్పాడు? ₹10 షేర్ వాల్యూ. ఒక షేర్ వాల్యూ ₹10. ప్రీమియం ఎంత ఉంది? ₹2. కలిపితే ఎంత అవుతుంది మనకి? ₹12. 10 + 2 అనేది ₹12. అంటే ఇంక్లూడింగ్ ప్రీమియం కూడా ఉంది కాబట్టి ₹12. ఇప్పుడు మనకి అప్లికేషన్ ₹2, అలాట్మెంట్ 6, ఫస్ట్ కాల్ ₹2. అంటే ఫైనల్ కాల్ ఎంత అవుతుంది? ₹2. టోటల్గా ఎంత అయింది అంటే ₹12. యాక్చువల్గా షేర్ వాల్యూ మరి ₹10 కదా. ఎందుకు ఇక్కడ ₹12 వచ్చింది అంటే ప్రీమియం కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ప్రీమియం ఎక్కడుంది? అలాట్మెంట్ లో. 6 - 2. 6 - 2 అనేది ఎందుకు తీసుకున్నాను అంటే ₹2 ప్రీమియం అని స్టార్టింగే చెప్పాడు. ₹2 పర్ షేర్ ప్రీమియం అనేది చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రీమియం ని అలాట్మెంట్ లో కలిసి ఉన్నది. ఇక్కడ మనకి ఇంక్లూడింగ్ ప్రీమియం అని కూడా ఇచ్చాడు. ప్రీమియం అలాట్మెంట్ లో కలిసి ఉంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తే అసలు అలాట్మెంట్ ఎంత, ప్రీమియం ఎంత అనేది తెలుస్తుంది. కాబట్టి 6 - 2 ప్రీమియం మైనస్ చేస్తే యాక్చువల్ గా అలాట్మెంట్ ఎంత అంటే ₹4. ప్రీమియం కూడా కలిపి అలాట్మెంట్ ఎంత అంటే ₹6. ఈ విధంగా షేర్ వాల్యూ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఇవ్వనప్పుడు మనం ఈ విధంగా టోటల్ చేసుకుంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమనొచ్చు అంటే కనుక ఫైనల్ కాల్ అనేది చెప్పొచ్చు.
కాబట్టి ఇది ఓవరాల్ ఉన్న ఇన్ఫర్మేషన్. దీనికి మనకి జర్నల్ ఎంట్రీస్ అనేవి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయాల్సింది. జర్నల్ ఎంట్రీస్ ఫార్మాట్: డేట్, పర్టికులర్, సెల్ఎఫ్, డెబిట్, క్రెడిట్. మనకి డేట్ కాలంలో డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమీ రాదు. తర్వాత పర్టికులర్స్ లో ఎంట్రీస్, డెబిట్, క్రెడిట్ లో అమౌంట్ అనేది తీసుకుని లెక్క అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ హెడ్డింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్. ఇక్కడ నేమ్ ఉంది, ఏం పేరు ఉంది అంటే సునీత లిమిటెడ్. కాబట్టి సునీత లిమిటెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ సునీత లిమిటెడ్ అని ఆ విధంగా రాసుకోవాలి. మనకి ఫస్ట్ ఎంట్రీ ఇంతకు ముందు కూడా చెప్పాము మనం. ఏంటి అంటే కనుక ఎఫ్ఆర్ లో అయినా ప్రీమియంలో అయినా 8 ఎంట్రీస్ కామన్. కాకపోతే ప్రీమియం దగ్గర అంటే అలాట్మెంట్ ఎక్కడైతే ఉందో అంటే ప్రీమియం ఎక్కడ ఉందో అక్కడ మనం అడిషనల్ గా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ 8 ఎంట్రీస్ అన్ని ప్రాబ్లమ్స్ కి కామన్ గానే వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎంట్రీ మనం రాసుకున్నాం. షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు దానికి ఎంట్రీ ఏం రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాసి ఎంత అంటే టోటల్ షేర్స్ 15,000. ఎంత ఒక షేర్ కి అప్లికేషన్ అంటే 2 రూపీస్. కాబట్టి 15,000 ఇంటూ 2 రూపీస్. మనకి మల్టిప్లై చేస్తే 30,000 వస్తుంది. 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి నేరేషన్ రాద్దాం. నేరేషన్ బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. అప్లికేషన్ మనీ వాజ్ రిసీవ్డ్ అని రాశాక మనం లైన్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎంట్రీ ఏమవుతుంది? అప్లికేషన్ మనీ అనేది షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టుగా రాసుకుంటాం. సెకండ్ ఎంట్రీ. ఈ ఎంట్రీ ఏమవుతుంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్. ఈ విధంగా రాసి అమౌంట్ అయితే తీసుకుంటామంటే పైన ఉన్న అప్లికేషన్ అమౌంట్ ఇక్కడ కూడా వస్తుంది. కాబట్టి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. డైరెక్ట్ గా 30,000 డెబిట్, 30,000 క్రెడిట్ లో రాసుకుంటే సరిపోతుంది. నేరేషన్ షేర్ అప్లికేషన్ అమౌంట్ అనేది క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్. అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాయాలి. అప్లికేషన్ లో 2 ఎంట్రీస్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అలాట్మెంట్ ఎంట్రీ అనేది రాసుకోవాలి. ఇది ప్రీమియం ఉన్నప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్. మామూలుగా డ్యూ ఉన్నప్పుడు ఏం రాస్తాం? షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అని రాస్తాం. ఇక్కడ ప్రీమియం ఉన్నప్పుడు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. యాక్చువల్ గా డ్యూ మామూలు అప్పుడు ఎలా రాస్తాం? ఎఫ్ఆర్ లో. ఇక్కడ కూడా అంతే రాస్తాం. మరి ప్రీమియం ఉంది కదా అంటే ఇప్పుడు అడిషనల్ గా టు షేర్ ప్రీమియం, టు షేర్ ప్రీమియం అకౌంట్ అని రాసుకోవాలి. అంటే డ్యూ ఎంట్రీ ఏదైతే ఉందో ఎఫ్ఆర్ లో దానికి అడిషనల్ గా ఒకటి పెరుగుతుంది. అదేంటి అంటే షేర్ ప్రీమియం అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమౌంట్లు ఏ విధంగా తీసుకోవాలి? అమౌంట్లు ఏ విధంగా తీసుకోవాలంటే అలాట్మెంట్ టోటల్ గా ఎంత అంటే 6 రూపీస్. 6 రూపీస్ లో మనకి ప్రీమియం ఎంత ఉంది? 2 రూపీస్. రిమైనింగ్ ఎంత మనకి వస్తుంది? అసలు అమౌంట్ అంటే 4,000 రాసుకుందాం.
ఫస్ట్ ప్రీమియం చూస్తే కనుక టోటల్ షేర్స్ ఎన్ని అంటే 15,000. 15,000 ప్రీమియం ఎంత అంటే 2 రూపీస్. కాబట్టి ఇది వేసుకోవాలి. మరి అలాట్మెంట్ ప్రీమియం పోను రిమైనింగ్ ఎంత అనుకున్నాం? 4 రూపీస్ అన్నాం. కాబట్టి ఇక్కడ 15,000 ఇంటూ 4. ఇప్పుడు మనకి అమౌంట్ లో క్రెడిట్ లో ఉన్నాయి కాబట్టి క్రెడిట్ లో వేయాలి. 15,000 ఇంటూ 2 ప్రీమియం దగ్గర 30,000. మరి అలాట్మెంట్ దగ్గర 15,000 ఇంటూ 4 60,000. ఈ రెండింటి యొక్క టోటల్ ఏదైతే ఉందో డెబిట్ లో వస్తుంది. మనకి అకౌంటింగ్ రూల్స్ లో చెప్తాం ఏంటంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనేది. మరి ఇక్కడ క్రెడిట్ అమౌంట్ రెండు ఉన్నాయి, 60,000 ప్లస్ 30,000 రెండు కలిపితే 90,000. అది మనకి డెబిట్ లో 90,000 అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంట్రీస్ అమౌంట్ అనేది రాసుకుని మనం టోటల్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఇటార్ అనేసి టోటల్ గా ఎంత ఉంది ప్రీమియం తో కలిపి అంటే 6 రూపీస్. కాబట్టి డైరెక్ట్ ఎక్కడైనా క్యాలిక్యులేషన్ ఇవ్వచ్చు. 15,000 ఇంటూ 6. 15,000 ఇంటూ 6 ఎంత అవుతుంది? 90,000. అలా వేసినా మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ క్రెడిట్ లో అమౌంట్లు ఇచ్చి ఆ రెండు టోటల్ చేసి డెబిట్ లో ఇచ్చినా కూడా అంతే అవుతుంది. అంటే ప్రీమియం ఉన్నప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. ఎంట్రీ అనేది ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి నేరేషన్ అనేది రాద్దాం. బీయింగ్ అని పెట్టి షేర్ అలాట్మెంట్ అమౌంట్ ఇంక్లూడింగ్ ప్రీమియం డ్యూ అనేసి రాసుకోవాల్సి ఉంటుంది. షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ ఇంక్లూడింగ్ ప్రీమియం. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాసుకోవాలి. ఇప్పుడు మనం రాసింది ఏంటి అంటే అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్, తర్వాత ట్రాన్స్ఫర్డ్, అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్, నెక్స్ట్ అలాట్మెంట్ కి డ్యూ, నెక్స్ట్ మనకి అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ కి రాయాల్సింది. కాబట్టి ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి రఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫోర్త్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నందుకు రాసుకుందాం. బ్యాంక్ అకౌంట్ డీటార్, బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. అమౌంట్ అనేది షేర్ అలాట్మెంట్ మీద రిసీవ్ చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ రాస్తామంటే బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అలాట్మెంట్ అనేసి రాయాలి. మరి అమౌంట్ ఏ విధంగా తీసుకోవాలి? ప్రీమియం ఉంది కదా అనేసి అంటే టోటల్ అమౌంట్ మనకి ప్రీమియంతో కలిపి ఎంత అయితే వచ్చిందో అదే అమౌంట్ ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ ఎంట్రీలో మనం రాసుకున్నాం టోటల్ గా ఎంత ఉంది అలాట్మెంట్ అంటే 90,000 ఉంది. కాబట్టి 90,000 ఇక్కడ తీసుకుంటాం. 90,000 డెబిట్, 90,000 క్రెడిట్. 90,000 మనకి ఎలా వచ్చింది అంటే 15,000 ఇంటూ 6 వేస్తే 90,000 అనేది వస్తుంది. కాబట్టి నేరేషన్ రాద్దాం. being share allotment amount received including premium. Share allotment amount received including premium అనొచ్చు, with premium అనేసి కూడా అనొచ్చు. ప్రీమియంతో కలిపి మనం షేర్ అలాట్మెంట్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్లుగా ఎంట్రీ రాసాం నేరేషన్ గురించి. ఇక్కడ మనకి అప్లికేషన్ అయింది, అలాట్మెంట్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే షేర్ ఫస్ట్ కాల్. ఫస్ట్ కాల్ కి డ్యూ ఉన్నప్పుడు ఎంట్రీ, ఫిఫ్త్ ఎంట్రీ. అమౌంట్ డ్యూ అన్నప్పుడు మామూలుగా ఎట్వార్లు ఎలా రాస్తాం? షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్.
షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ ఎడిటర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా మనం ఎంట్రీ అనేది రాసుకోవాలి. కాబట్టి అమౌంట్ చూస్తే కనుక ఫస్ట్ కాల్ 2 రూపీస్ ఉంది. 15,000 into 2 మనకి 30,000 వస్తుంది. 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. దీనికి narration being share first call అమౌంట్ డ్యూ. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ ఫస్ట్ కాల్ అమౌంట్ అనేది రిసీవ్ చేసుకుంటే దానికి ఎంట్రీ ఏం చెప్తాం, బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. ఈ విధంగా రాస్తాం. అమౌంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా బ్యాంక్ ని డెబిట్ చేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్. అమౌంట్ మనకి ఇక్కడ డ్యూలో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ తీసేసుకుంటాం కాబట్టి డెబిట్ లో 30,000, క్రెడిట్ లో 30,000. నారేషన్ బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. కాబట్టి ఈ ఎంట్రీ కూడా రాస్తాం. ఇంకా మనకు మిగిలింది ఏంటి అంటే ఫైనల్ కాల్ సంబంధించిన ట్రాన్సాక్షన్, దానికి ఎంట్రీ అనేది రాయాలి. పైన రబ్ చేసి రాస్తుంది. షేర్ ఫైనల్ కాల్ కి ఎంట్రీ అనేది రాస్తుంది. ఫైనల్ కాల్ అమౌంట్ అనేది మనకి డ్యూ ఉన్నప్పుడు ఏ ఎంట్రీ అనేది వస్తుంది. 7th ఎంట్రీ షేర్ ఫైనల్ కాల్. షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డీటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. డ్యూ ఉన్నప్పుడు ఆ విధంగా రాస్తాం. మనకి ఫైనల్ కాల్ ఎంత ఉంది అంటే 2 రూపీస్ ఉంది కాబట్టి టోటల్ షేర్స్ 15,000 into 2 30,000 వస్తుంది. 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. narration being share final call amount due. షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ డ్యూ ఎంట్రీ కూడా అయింది. నెక్స్ట్ ఏంటి అంటే కనుక లాస్ట్ది షేర్ ఫైనల్ కాల్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. అమౌంట్ ఎప్పుడు రిసీవ్ చేసుకున్నా బ్యాంక్ ని డెబిట్ చేయాలి, రూల్స్ లో చెప్పాము. కావాలి అంటే కనుక ఆ ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మనకి సింపుల్ గా ఎంట్రీస్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనే దానికి అక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. కాబట్టి బ్యాంక్ ని డెబిట్ చేసాం టు షేర్ ఫైనల్ కాల్ అనేసి రాసుకోవడం జరిగింది. అమౌంట్ 30,000, 30,000 డెబిట్, 30,000 క్రెడిట్. నారేషన్ being share final call amount received. ఈ విధంగా 8 ఎంట్రీస్ అనేవి రాసుకోవాల్సింది. ప్రీమియం ఉన్నప్పుడు ఎలా రాయాలనేది కూడా మనం చూపించడం జరిగింది.
టోటల్ గా మనకి 8 ఎంట్రీస్, ప్రీమియం ఉన్న ఎట్ పార్ అయినా కూడా 8 ఎంట్రీస్ అనేవి వస్తాయి కాబట్టి ఆ విధంగా చూపించడం జరిగింది. ఈ ప్రాబ్లంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.